అప్పట్లో టిక్‌టాక్‌లోనో లేకుంటే ఇన్‌స్టా‌లోనో ఒక టీచరు ప్రైవేట్ స్కూల్‌లకు ప్రమోషన్ చేసిందని చెప్పి సస్పెండ్ చేసిర్రు. సో, ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లకు ఓపెన్ చేస్తుండు. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తుండు. దీనిపై ఏమంటారన్న? ఈ రాష్ట్రంలో మరొక టీచరే ప్రైవేట్ స్కూళ్ళకు మొత్తం టిక్ టాక్ వీడియోలు చేసి ప్రమోట్ చేసిందన్నప్పుడు, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఈయనే. హ్మ్. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీలో బాధ్యత ఈయనదే ఉంటది. ప్రభుత్వ బడుల బాధ్యత ఈయనదే ఉంటది. గురుకులాల బాధ్యత ఈయనదే ఉంటది. ఈయన మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈయనని ఎన్ని సార్లు కొట్టాలి? ఈయనని ఎన్ని సార్లు మనం సస్పెండ్ చేయాలి? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డే కదా అంతా. బాస్ ఈజ్ బాస్. నల్లమల్ల పులిబిడ్డ నేనే నేను తప్ప ఓళ్ళు లేడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిండ్రా మొన్ననే 20 సంవత్సరాలు పూర్తయినాయి నా పరిపాలనకని చెప్పుకున్న రేవంత్ రెడ్డి. 20 సంవత్సరాలు పూర్తయినాయి. మీ అందరం కూడా స్వాదిస్తాం. 20 సంవత్సరాలలో 3 సంవత్సరాలు నీ యొక్క ముఖ్యమంత్రి పదవి కూడా పూర్తి అయితున్నాయి. మరి ముఖ్యమంత్రి పదవిలో ఏమాత్రం సక్సెస్ అయినావు మాకు చెప్పగలుగుతావా? ఈ రాష్ట్రంలో నువ్వేమంటున్నావు? విద్యాశాఖ మంత్రి ఏమాత్రం సక్సెస్ అయినావు మాకు చెప్పు. నువ్వు ఏం చేసినావు విద్యాశాఖ మంత్రి? ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావా? ఒక పక్కా భవనం గురుకుల హాస్టల్ కట్టించినావా? ఈ రాష్ట్రంలో మోడల్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ స్కూలు అందిస్తా అన్నావు కదా! ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏమైనా కట్టినావా ఇదివరకు? అదే ఆరుట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్‌లో అదే అన్ని 3 స్కూళ్ళను ఒక కాడ ఏకం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంపిల్ అని చూపెట్టిండు. అక్కడున్న పాతదానికి విద్యా కొత్త ఆ! పెయింటేసి అక్కడున్న ఉపాధ్యాయులకు కూడా ఏంటిది? ఆ రోజు పాసులు కూడా ఇయ్యలే. అవునంట. మీటింగ్‌కి రావాలంటే. ఆ ఉపాధ్యాయులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ ఆకునూర్ములు మాట్లాడేది ఎట్లుంటదంటే, ఉపాధ్యాయుల జీతాలు తగ్గియాలంటారు. ప్రభుత్వ బడులు మూసేయాలంటారు. ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవాలంటారు. ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎక్కువ చేసేది ప్రభుత్వంలో ఉన్న అధికారులు. అధికారులు. అవునా కదా? ఎం మీరు చూస్తురన్న ఎస్ఐ కావచ్చు, ఏసీబీ కావచ్చు, డీసీబీ కావచ్చు, వీళ్ళే కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైనా చూడు. మొన్న రీసెంట్‌గా మనం ఈ యొక్క సీబీఐ కావచ్చు, లేకపోతే ఇంకో ఎంక్వైరీ చేస్తే లంచం తీసుకొని దొరికినోళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. చాలామంది. అందరూ ప్రభుత్వ అధికారులే. ఈ అందరూ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఏమైనా పని చేయాలంటే లంచమే. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఏమైనా పని చేయాలన్నా కూడా లంచమే. ఈ రాష్ట్రంలో బట్టి విక్రమార్క లాంటి వారు, ఈ యొక్క రేవంత్ రెడ్డి లాంటి వారు ఫీజు రియంబర్స్‌మెంట్ ఎందుకు ఇస్తలేరు అనుకుంటారు చెప్పనా నేను? అరే దీనితోటి ప్రాఫిట్ లేదన్నా. పేదోనికి పోతాయి పైసలు. ఈయనకి వెనక మిగులుతాయా? రైట్. ఆ టోకెన్‌లు కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు ఇస్తే 600 కోట్లకెళ్ళి నాకు 30%, 20% నాకు ఇస్తేనే నేను టోకెన్‌లు ఇస్తా అని రోజుకు ప్రభుత్వం వస్తుందంటే, ప్రభుత్వం నడుపుతున్నావా? లేకపోతే నువ్వేమైనా బిజినెస్ స్కాములు చేసుకుంటా ప్రభుత్వం నడుపుతున్నావా? ఓకే రాజన్న, ఇది విద్యాశాఖగా రేవంత్ రెడ్డి ఫెయిలా? ఫెయిల్. 100% ఫెయిల్ అన్న. సో, విద్యాశాఖ అయిపోయింది. హోం మంత్రిగా ఫెయిలా? పాసా? ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంచుకున్నాడు. రైట్. ఈ రాష్ట్రంలో రీసెంట్ ఇన్సిడెంట్ షాబాద్ ఇన్సిడెంట్. షాబాద్. షాబాద్‌లో అన్న ఆయన ఎందుకు పోయిండన్న? పోక్సో కేసులో పోయిండు. రైట్. పోక్సో కేసులో పోయి ఒక యువతిని అఘాయిత్యం చేసిన ఆయనకి ఏ శిక్ష పడాలి? నిజం చెప్పండి. ఉరి శిక్ష పడాలి. రైట్. లేకపోతే కారాగార శిక్ష పడాలి. అంటే జీవితం ఖైదీ లెక్కనే ఉండాలి. కానీ 7 సంవత్సరాల కేసు పెట్టి అవును. అక్కడున్న ఎస్ఐ కావచ్చు, సీఐ కావచ్చు, ఆయనకి ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్పి వాళ్ళు ఏమైనా లంచం తీసుకున్నారా, ఇంకోటి తీసుకున్నారా మనం అనొద్దు కానీ, అలాంటి ఆయనకు ప్రోత్సహించి 7 సంవత్సరాల శిక్ష పడితే ఆయన బయటకి వచ్చి ఏం చేసిండన్న? 6 కుటుంబ సభ్యుల్ని చంపిండు. చిన్న పిల్లల్ని కూడా చిన్న పిల్లల్ని, కొడుకు బిడ్డని చంపిండు, నానమ్మని చంపిండు, తాతని చంపిండు, భార్య భర్తను. ఇదా అన్న ఈ రాష్ట్రంలో? ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? షాబాద్ లాంటి ఇన్సిడెంట్ గుర్తురాదు. ఈ రాష్ట్రంలో ఒక రోజున ఒక 4, 5 అఘాయిత్యాలు జరుగుతున్నాయి. లవ్ జిహాదీ కేసులు జరుగుతున్నాయి. అవును. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మీద అవేర్నెస్. డ్రగ్స్ అనేది విచ్చలవిడిగాని. ఈయననే చెప్తుండు. ప్రభుత్వ స్కూళ్ళల్లో లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలలో డైరెక్ట్ డ్రగ్స్ కొడుతున్నారు. డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు. అంటే నువ్వేం చెప్తున్నావు ఈ రాష్ట్రంలో? ఏది లా అండ్ ఆర్డర్? లా అండ్ ఆర్డర్ అంటే విద్యార్థి నాయకుల మీద కేసు పెట్టడానికి ఉంటుందా? విద్యార్థులను అక్రమంగా హింసించడానికి ఉంటుందా? నిరుద్యోగుల మీద కేసు పెట్టడానికి ఉంటుందా? నిరుద్యోగం కొట్టడానికి ఉంటుందా? అంటే ప్రశ్నించేటోళ్ళ మీదనేమో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. డ్రగ్స్ అమ్మటం మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. అఘాయిత్యాలు ఏస్టోన్ మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. లవ్ జిహాదీ కేసులు ఏస్టోన్ మీద లా అండ్ ఆర్డర్ ఉండదు. ఈ రాష్ట్రంలో దేని మీద ఉంటుంది? ఎవడైతే ప్రశ్నిస్తాడో, ఎవడైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తాడో, ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన హక్కుల గురించి కొట్లాడుతాడో వాని మీద లా అండ్ ఆర్డర్ ఉండి వాని మీద కేసులు పెడుతుంది, అక్రమ కేసులు. అరే నీ కేసులకు, లాఠీ చార్జ్లకు భయపడే కార్యకర్త విద్యార్థి పరిషత్ కార్యకర్త కాదు. నీ యొక్క అధికారం ఎప్పటికి శాశ్వతం కాదు. నువ్వు ఉంటావు కావచ్చు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 2 సంవత్సరాలలో నువ్వు ఉండాలంటే కూడా ప్రతి క్షణం అనుమానం నువ్వు భయపడే రోజులు ఇస్తాం. ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు చేసింది ఏం లేదు ఈ యొక్క రాష్ట్రంలో. ఇప్పుడు కూడా బరాబరి చెప్తున్నా. నువ్వు భర్తీ మీద సవాల్ రేవంత్ రెడ్డి ఎక్కడికి రమ్మంటావు చెప్పి, ఎక్కడికి, ఏ గల్లీకి, ఏ ఊరికి, ఏమి ఇంటికి రమ్మన్నా వస్తాం మేము. నువ్వు యొక్క నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు మేము అడుగుతాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినావు అడుగుతాం. గురుకులాలు బలోపేతం చేసినావు అని అడుగుతాం. రైతులకు ఏం గోసలు తీసినావు అని అడుగుతాం. రైతు భరోసా చేసినావు, రైతు రుణమాఫీ ఇచ్చినావు, ఏం మంచిగా చేసినావు. ఈ రాష్ట్రంలో నైతిక హక్కులే నీకు పరిపాలించడానికి.
ఒక విద్యార్థి పరిషత్ కార్యకర్త రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఆ పార్టీకి ఈ పార్టీకి లొంగి ఆ పార్టీకి ఈ పార్టీకి పనిచేస్తుంటే అరే కొంచెమన్నా సో ఉండాలి. ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఈ పార్టీకి పనిచేయడం మీ ఎందుకు తొత్తులం? ఏ పార్టీ తొత్తులం కాదు. ఈ రాష్ట్రంలో మాకు ఆవేదన ఉన్నది. 20 లక్షల మంది విద్యార్థులు ఎంబడి ఉన్నాం. ఫీజు రింబర్స్మెంట్ రావాలని కొట్లాడుతున్నాం. స్కాలర్షిప్లు రావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉద్యోగం రావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కావాలని కొట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటోడంతా ఒక్కొక్క పార్టీతో ఉంటే మరి ఈ రాష్ట్రంలో కూడా అలాంటి విద్యార్థులు అప్పుడు ప్రశ్నిస్తేనే కానీ అధికారంలోకి ఎక్కింది. మరి అది సోయి లేదని ఇదేనని రాష్ట్రంలో అంటే కుర్చెక్క కోమాట కుర్చెక్కిన కోమాటనా? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేట ఆయన ఒక దొంగ, ఒక అబద్ధాల మాటల గారడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన మాటలు ఎవరు కూడా నమ్మద్దు. విద్యాశాఖ ఫెయిల్ అయిపోయింది, హోంశాఖ. హోంశాఖ ఫెయిల్ అయిపోయింది. లాస్ట్గా కనీసం సీఎం పోస్ట్ అన్న ఫెయిలా పాసా? అన్న ఈ 2 ఫెయిలు. అదేమైందనిగా? అరే విద్యాశాఖనే ఒక శాఖ ఇస్తేనే ఏం చేయలే, 2వ శాఖ ఈయన దగ్గరనే ఉంచుకున్నాడు. అంటే మున్సిపల్ శాఖ అడగలే ఇంకా నువ్వు. విద్యార్థులకు న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఈ పేద ప్రజలకు లేకుంటే రైతులకు ఏమైనా న్యాయం చేసి ఉండొచ్చు కదా. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి అంటారు కదా, మీరు అంటారు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ న్యాయం చేసినా నేను అంటున్నాను. రేవంత్ రెడ్డి న్యాయం చేస్తా అంటే హైదరాబాద్తో ఇల్లు కూలితే న్యాయమా? ఇల్లు కూలిస్తే న్యాయమేనా? పేదోడు రోడ్డు మీదకి వచ్చి గొరగొర ఏడుస్తుర్రు, గొరగొడ గుంజుకపోయినా కూడా రోడ్డు మీద పోలీసులను పెట్టి జేసీబీలను పెట్టి ఇల్లు కూలుస్తుంది. న్యాయమేనా? అది కరెక్టేనా? ఇందిరా మిల్లు ఇయ్యలే, పేదోని ఇల్లు కూలుస్తుంది, అది కరెక్టేనా? ముఖ్యమంత్రి సక్సెస్ అయినలా? ఈ రాష్ట్రంలో పేదోనికి విద్యార్థికి రావాల్సిన స్కాలర్షిప్ అలాంటి పేద కుటుంబాల నుండి వచ్చిన విద్యార్థికి చదువు దూరం చేయబడుతుంది. ఇది న్యాయమేనా? ఈ రాష్ట్రంలో 5,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటున్నాడు. అరే మూసీ సుందరీకరణ కాదు, అరే వాళ్ళకు మున్సిపాలిటీ నుండి ట్యాక్స్ కట్టుకున్నారట, వాళ్ళ 20 సంవత్సరాల సంది అన్నే ఉంటున్నారట, వాళ్ళు అన్ని వాళ్ళే చేసిరట, అన్ని ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి అన్ని ఉన్నాయట. అసంటోని ఇల్లు కూలేస్తే ఒక్కసారి ఆలోచించవా? ఆ ఇల్లు కూలేసిన వ్యక్తులు కూడా ఆటో కూలీలు, దినసరి కూలీలు, రైతన్న కుటుంబాలు. రైతులకు ఏం న్యాయం చేసినన్నా? రైతులకి ఈ రాష్ట్రంలో వడ్లు కొనేదని వడ్ల కుప్పల మీద మన ఆత్మహత్యలు చేసుకొని పురుగుల మంది తాగి లేకపోతే చెట్ల గురేసుకొని